మనమే మోసం చేసుకున్నాం. చివరికి ఏమైంది అని రేపన్నాడు నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమైంది నీ భక్తి? నీ ఇంట్లో ఎవరన్నా ఒకరు ఆకర్షింపబడితే వాళ్ళు అడుగుతారు, దేవుని కాడికి వస్తే ఎంతో ఆనందం సంతోషం ఉంది, దాదాపు 50 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నావు, ఏది నీ భక్తిలో ప్రాధాన్యత ఏది, పరిశుద్ధత ఏది, దీవెన ఏది, ఆశీర్వాదం ఏది అని అడిగేటట్టు నీ ఇంట్లోనే లేవచ్చు, పక్కింట్లోనే లేవచ్చు, పక్క ఊర్లోనే లేవచ్చు, అడుగుతారు. ఎందుకు? నీ పిల్లలు దీవించే స్థాయికి నువ్వు ఎందుకు ఎదగలేదు? నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే అలవాటు నీకు ఎందుకు లేదు? చాలామంది క్రైస్తవులు పిల్లలు సపోర్ట్ చేయొద్దు, నేను మీ ఇంటికి వచ్చిన, మా ఇంటికి వస్తే నేను అట్టే మొత్తుకుంటున్నా చూడు, నేను మా ఊళ్ళో చెప్తా ఈ పిల్లలు ఎంత మంచిగా కూర్చున్నారు, చాలా మంచి పిల్లలు అంట, లేకపోతే మా ఊరంతా చెప్తా ఆ పిల్లలు లొల్లి చేసారని. ఓకేనా? రైట్, మీరు మంచి పిల్లలు, మీ నోట్లోకి వెళ్ళి శబ్దం బయటికి రావద్దు నాకు. ఓకే, వెరీ గుడ్. కనుక ప్రియమైన దేవి సంగమా, మీ పారంపర్యాచారము ఎందుకు వదులుకుంటలేరు? అంటే మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన మీ కనుకొచ్చేకి ఎన్నో కలిపేస్తారు, సేమ్ నా బుద్ధులే ప్రభు వాళ్ళకు ఉన్నాయి, కాకపోతే నీ పేరు పెట్టుకుని అది వేరుగా నా పిల్లలు వాళ్ళు అంటారు. అప్పుడు దేవుడు బాబు చాలా దుఃఖపడదు, అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అంటాడు ఆయన. మీరు నా పేరు చెప్పుకుంటా నన్ను దుఃఖపరచకండి అంటుండే ఆయన. సరే, దేవుని యొక్క వాక్యము, దేవుని స్తోత్రం. ఆడ జరిగేది ఇక్కడ చెప్తాం. అమ్మ దయచేసి వరాలు సంపాదించుకోండి. ప్రవచన వరము, దైవను వెళ్ళగొట్టే వరము, స్వస్థపరిచే వరము, దర్శన వరము, వాక్యం చెప్పే వరము, పరిచర్య చేసే వరము, ప్రార్థించే వరము, కన్నీటి ప్రార్థన వరము, మరణాన్ని గద్దించే వరము, సాగు బతుకుల్లో ఉన్న మరణాన్ని గద్దించే వరము, చచ్చిపోయిన లేపే వరము, ఈ వరాలు మొత్తం ఇచ్చారు దేవుడు. వరము లేని భక్తి వ్యర్థము, ఉద్యోగం లేని చదువు వ్యర్థము. కాయ కష్టం చేసే తన పూట, తన బతుకు బహు కష్టంతో పూట గడుస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకు. అవునా కాదా? అదే ఉద్యోగం ఉంది ఆయనకు, జ్వరం వచ్చి పడ్డా, లేకపోతే అవసరం ఏదో ఎట్లా ఉన్నా సరే హాయిగా ఆనందంగా ఉంటాడు. కాబట్టి అవునా కాదా? ఉద్యోగం లేని బతికెట్టుంటుంది, ఉద్యోగం ఉన్న బతికెట్టుంటుంది. అలాగే వరం ఉన్న భక్తి ఆ మనిషి చూడు, వరం లేని మనిషిని చూడు. కాబట్టి వరం లేని భక్తి వ్యర్థం. కనుక దయచేసి వరం సంపాదించుకో. ఆయన ఈయనకి సిద్ధంగా ఉన్నాడు, ఈయనకి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యము ప్రభువు యేసుక్రీస్తు నామమున మా ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక పరమ తండ్రి. ఆమేన్. అసూయ ఉంది, ఓ మంచి భక్తి నేను ఓర్వలేను, నాకంటే మంచి మనిషి తయారైతే నేను ఓర్వలేను, నా ఇంట్లో ఉండదు ఇంకోరికి పెట్టబుద్ధి కాదు, నానా బొంకులు బొంకుతా, కానీ చర్చికి పోతున్నా. పాప నీకుంటే ఇయ్యనాక, నీకుంటే ఇయ్యనా అంటే అమ్మో ఇప్పుడే వీళ్ళకిచ్చిన ఇప్పుడే నిన్న తెలిసిన ఉంచుదు కదా అన్ని రకరకాల బొంకులు. మరి ఇవి పోతాయా? ఎవ్వని వల్ల కాదు తీసేయనికి. ఏంటి ఇది? ఎలా సాధ్యం? ప్రభు నువ్వు చూస్తున్నావు, దయ్యం వింటుంది, ఇద్దరు సాక్షి, ఇద్దరిని తప్పించుకొని మనం ఏం చేయలేము. నువ్వేం చెప్పేది మొత్తం దయ్యం కాడ ఉంటుంది, నీ సిట్ట మొత్తం చెడ్డది మొత్తం దయ్యం కాడ ఉంటుంది, మంచి మొత్తం దేవుని కాడ ఉంటుంది. దేవుడు అంత దినం తీర్పు తెచ్చేటప్పుడు ఇట్టే కూర్చుంటే అందరు ఆయన ముందు కూర్చుంటే వాడు తీసుకొని చూపిస్తాడు, ప్రభా ఇగో వీని చిట్ట మొత్తం నా కాడు చూసుకొని ఇచ్చేస్తాడు. కాబట్టి ఏంటి? ఎందుకు బతకాలి మనం? ఎందుకు ఇప్పుడు చర్చి పోవాలి? ఎవరు పొమ్మంటారు? కొడుతున్న కట్టె తీసుకొని ఎవరు బెదిరిస్తారు? ఎట్లా? సృష్టికర్త సత్యవంతుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు అంత నీతిపరుడు, అంత చక్కని దేవుడు, కంటి రేపల విత్ సెకండ్లో నేను వాదుకుంటాడు. మరి ఏమైంది? మన కాడికి వచ్చేసే పరిస్థితి ఏమైంది? దేవుని కాడ తప్ప, మన కాడ తప్ప? ఏంటి పరిస్థితి? ఎన్నాళ్ళ కలుస్తాడు ఈయన? ఎప్పుడు మాట్లాడతాడు ఈయన? అరే భయం అవుతుంది, బైబిల్ పట్టుకోపోదంటే భయం అవుతుంది, సిగరెట్లో పోతామంటే భయం అవుతుంది, అవతల పదాన్ని రావుంటే అమ్మా ఎందుకు చీకట్లో అంత దూరమా,
చీకటి అనే భయమే పట్టుకుంటుంది. ఏంటి చీకట్లో లేడా దేవుడు అక్కడ? చీకట్లో ఇంకో ఆపత వస్తే వెళ్ళవా? నీ అవసరానికి వెళ్ళవా? ఏంటి భయమైన పదం నీకెందుకు వస్తుంది? ఏంటి ప్రభా, సమస్త అల్ల కల్వాలో ఉంది నా హృదయంలో. సమస్త మోసాలు ఉన్నాయి, సమస్త అవసరాలు ఉన్నాయి, సమస్త కోరికలు ఉన్నాయి. నేను ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే ఎవరు తీసేయలేడు, నేను తీసేసుకోలేను. శరీరాశి ఉంది, నేత్రాశి ఉంది, జీవటమ్మ ఉంది. ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి. నేను వాళ్ళు చెప్పుకోవట్లేదు. కాకపోతే నీ దగ్గర కొంచెం కొద్దిగా నెమ్మది అవుతుంది. నీ దగ్గర కొంచెం కొద్దిగా నెమ్మది అవుతుంది కనుక బైబిల్ పట్టుకొని చర్చకు వస్తున్న ఆధారణ లేదా రాకపోతే అది కూడా నేను ఎట్లా సంపూర్ణమైన స్వస్థత కావాలి, సంపూర్ణ విడుదల కావాలి, సంపూర్ణ సంతోషం కావాలి, సంపూర్ణంగా ధైర్యం కావాలి. నువ్వు ఇట్లా ఇక్కడ వీళ్ళు కూర్చోవాలి, లేవద్దు, నువ్వు లేవద్దు. కాబట్టి ధైర్యం లేదు, ప్రతి విషయంలో భయపడుతున్నాం. ఇది ఎట్లా రావాలి కనుక ప్రభు కాలు నువ్వు కలిస్తే తప్పదు, నువ్వు కలిస్తే తప్పదు. అంతేందుకు ఈ నుంచి ఇక్కడ పోతే మొత్తం సెలకే కదమ్మా. అమ్మ ఇది పోతే సెలకే కదా. నీకు చాలా ఇష్టమైన వాళ్ళు చెప్పు, ఒక మనిషి పేరు చెప్పు. ఆయన మనిషి కాదు కదా. నీకు ఎంతమంది పిల్లలు? నీ కొడుకు ఇప్పుడు చీకట్ల 1 కిలోమీటర్ దూరాన మమ్మీ డాడీ వస్తా అన్నాడు, పండబెట్టి పండుకోబెట్టాడు పోయాడు. మమ్మీ ఏడుండవే అంటే నువ్వు పోతావా ఇంకోవరం నెమ్మది కావాలా? అమ్మ నేను రావడానికి కొద్దిగా లేట్ అయితే తల్లి కొద్దిగా ఆగిపోదామా అమ్మ ఆగాని అక్కో చెల్లు అన్నది అనుకో. నువ్వు ఎప్పుడన్నా రా, నా కొడుకు ఏడుస్తున్నావు కదా. ఇంకెవరికన్నా చూస్తావా? చూడు. కనుక ప్రియమైన దేవి సంగమా, ఇవాళ నుండి రేపు పోయే మనుషుల మీద ఇంత ప్రేమ ఉంది మనకు. యుగాలు ఉంటున్న సత్యవంతుడు మన తండ్రి, ఆయన పని కోసం ఆయన కలవటానికి అప్పుడు కలవటానికి ప్రభా ఇంతమందిని కలవటానికి పనులు ఉన్నాయి, ఇన్ని పనులు చేసుకుంటా, టైం టేబుల్ ఉంది, ప్రతిదీ కరెక్ట్ టైంకి తింటాం ప్రభా, టైంకి తింటాం. ఏ టైం అన్నా మిస్ కానియం కానీ సామా మనకున్న కుటుంబంలో ఉన్న పనులన్నిటికీ ఒక టైం మిస్ కాదు. కానీ యేసు ప్రభా నిన్ను కలవలేకపోతున్నాను కాదు. ఇంత చెడ్డ మనసు చూసి కూడా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నిన్ను మనసారా ప్రేమించలేకపోతున్నా, నిన్ను మనసారా సంతోషపెట్టలేకపోతున్నా, అయినా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నా స్వార్థం ప్రభువా, నా అవసరాన్ని బట్టి వస్తున్నాను నీ కాడికి. నా పనులన్నీ తీరిన తర్వాత, నా అవసరాలన్నీ తీరిన తర్వాత కొసరు తెలుసు కదా, కొసరు వేస్తున్నా. నీ చర్చిలో వచ్చి కొసరు వేస్తున్నా, అయినా నన్ను క్షమిస్తున్నావు. దయ్యం కూడా అంటది, వాళ్ళు కొసరే వేస్తారు ప్రభువా, నిన్ను మనసారా ఆరాధిస్తలేరు, స్తుతిస్తలేరు. ఇంటికి వచ్చినాక మొత్తం నా క్రియలే, వాళ్ళ మనసు మొత్తం నాతోటే ఉంటుంది. వాళ్ళు తెల్లవారు పొద్దుకులు నా గురించే ఆలోచిస్తారు, నేను చేస్తారు. కనుక అందుకే వాళ్ళు భయపడుతున్నారు ప్రభు. కనుక ప్రియమైన దేవి సంగమా, ఈ భయం ఎలా పోవాలి, ఎట్లా సాధ్యం? అందుకే దేవుడు అంటాడు, ఇంకా ఏమంటాడంటే, రీతిగా తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహింపజేసేటటువంటి ఆత్మీయ వరములను అపేక్షించేటటువంటి ఆత్మానుసారమైన బ్రతుకును నా తండ్రి ఈ సమయం మందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి యేసు క్రీస్తు నామములో కలుగునుగాక జ్ఞాపిస్తున్నాను. నీ మహామహిమైనటువంటి నామములు ప్రతి ఒక్కరి కడవరి అంత్య దినముల్లో ప్రభువా, మీరు అన్నారు కడవరి అంత్య దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని మీరు సెలవిచ్చారు ప్రభు. నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ నామూల రక్షణ పొందినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు. వారందరూ నా తండ్రి నీ సన్నిధిలో నుండి ఇదిగో దేవానికి స్తోత్రాలైన అగ్ని జ్వాలల మహిమను నా తండ్రి ఆ కాలంలో ప్రభు అపోస్తలులు ఎలా పొందారో అలాంటి శక్తిని నేటి కాలంలో ప్రభు నా తండ్రి ఈ సమయం ముందు నీ మాటలు విన్న ప్రతి ఒక్కొక్క హృదయము నా తండ్రి యేసు క్రీస్తు నామములో నీ శక్తిని పొందుకొనుదురుగాక. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ మహిమైనటువంటి నామములు ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి ఈ సమయం ముందు మాట్లాడిన ప్రతి మాట యేసు నామములో ఫలించునుగాక.
నీ మహిమలినటువంటి నామములో ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో నీ మాటలు మెదులుతూ ఇదిగో 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కాదు